రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండల కేంద్రంలో హనుమంతుని విగ్రహం ధ్వంసానికి గురైంది. తొలుకట చౌరస్తా సమీపంలో గల హనుమాన్ దేవాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయంలో విగ్రహంతో పాటు పూజా సామాగ్రిని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నంతో పాటు హిందూ సంఘాల నేతలు భారీ ఎత్తున రోడ్లపై ధర్నా చేపట్టారు. దోషులు ఎంతటి వారైనా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను కోరారు. సంఘ విద్రోహ శక్తుల మీద మరి వాళ్ళు నిఘా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. మరి పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారు ఈ విషయంలో మరి ఈ దృష్టి దీని కమిషనర్ దృష్టికి తీసుకుపోతారా? ఇలా మన ఇంటికి మనకు కాపాడలేదు. ఏముంది సార్, రేపు నైట్ వచ్చి మన ఇంట్లో మనకి చేయొచ్చు. ఏమి గ్యారెంటీ ఉంది సార్? మన గుడికే మన గుళ్ళే ఉన్నాయా? రాష్ట్రం మొత్తంలో అనుకు మనం పక్కపోతే ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఎన్ని జాగాలైనా సరే ఏమిటి పైన జరగాలి, మన గుళ్ళ పైన జరుగుతాయా? ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఒక్కరు పట్టించుకోవడం నాకు లేడన్నా. ఇంతవరకు చెప్పిన మొన్న శంషాబాద్ లో అయితే